నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికల హామీల అమలుకు ప్రతిక్షణం కృషి చేస్తున్నారన్న సీఎం. ఇచ్చిన మాట నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటారని స్పష్టీకరణ. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే ఉపేక్షించబోమన్న అనిత. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితి 62 ఏళ్లకు పెంపు. సర్వీస్ ముగింపులో 1.5 లక్షల గ్రాట్యుటీ ఇచ్చేలా నిర్ణయం. ఛాతీ నొప్పి పేరుతో పోసాని డ్రామాలు. అనారోగ్యం లేదని వైద్యులు నిర్ధారించారన్న పోలీసులు. పసిపిల్లల్ని అక్రమంగా విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. 3 శిశువుల్ని రక్షించిన విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాద ప్రాంతంలో 8 మంది ఆనవాళ్లు గుర్తింపు. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఖనిజాల ఒప్పందంపై సంతకాలకు ఉక్రెయిన్ అంగీకారం. రష్యాతో భద్రతా అంశంలో అమెరికా హామీ కోరిన జెలెన్స్కీ. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ఎన్నికల హామీలు అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రానున్న 2 నెలల్లోనే కీలకమైన 3 హామీలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని, ఇంకా స్పీడ్ పెంచుతామని భరోసా ఇచ్చారు. ఎన్నికల హామీల అమలుకు ప్రతిక్షణం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంపద సృష్టించి పేదలను ఆదుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. బీసీ కాలనీలో సెల్వి అనే గృహిణి ఇంటికెళ్లిన బాబు ఇంట్లో అనాథలైన 2 పిల్లలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి నెలకు 4,000 చొప్పున 2 ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు. ఆ తర్వాత ఎస్సీ కాలనీలో వసంతమ్మ అనే మహిళకు సామాజిక పింఛన్ పంపిణీ చేశారు. 3 సెంట్లు ఇచ్చారు. అక్కడ వెళ్ళిపోయాడు పక్కన, అక్కడనే కట్టిస్తారు ఇల్లు. అక్కడికి అందరూ ఉంటారు. అక్కడ ఎన్ని ఇండ్లు మొత్తం 150 ఇండ్లు వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఈజీగా ఉంటుంది. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఇది చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేసారు. 2 ఆవులు బట్టి 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా, పెంచుకో సరిపోతాయి. 2 సరిపోతాయి కదా, 2 చేయమంటారు. ఆ 2 కూడా ఇచ్చేసాను. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ప్రజావేదిక సభ నుంచి గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రావడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఇలాంటి 94 కార్యక్రమాలుంటే 94 కార్యక్రమాల్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేశారు, వేరే దానికి వాడుకున్నారు. అసలు వీళ్ళు డబ్బులు పెట్టలేదు, లెక్కలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే మేమేం చేయలేమంటే దగ్గర మీరు ఒకసారి చూస్తే 9,371 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రానికి మళ్ళా యూసీసీ ఇచ్చి మళ్ళా డబ్బులు రిలీజ్ చేయించే పరిస్థితికి వచ్చాను. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు చేసిన రోడ్లే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పంది కుక్కులు మారుగా వెళ్ళి పంచుకున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు మీరు చూశారు, ఏ రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నటి వరకు ఈ రోజు మీరు చూడండి, 20,000 కిలోమీటర్లు ఈ 4-5 నెలల్లో 80% నుంచి 85% రోడ్లన్నీ గుంతలు పూడ్చి మళ్లీ మీరు సుజావుగా ప్రయాణం చేయడానికి చేసిన ప్రభుత్వం ఇది. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం, ఇంకా స్పీడ్ వేస్తాం. తప్పకుండా మళ్లీ మీరందరూ మెచ్చుకునే
మెరుగైన పాలనిచ్చే బాధ్యత మాదే అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గత 5 ఏళ్లు చేసిన అప్పులతో రాష్ట్రానికి కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే డీఎస్సీ నియామకాల భర్తీ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈసారి బడ్జెట్లో మీరు చూస్తే ఎస్సీలకి, బీసీలకి, అన్నదాతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను, మా ఆడబిడ్డలందరికీ ఇప్పుడే మీరు చూస్తే డీఎస్సీ పెట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలనే ఫిలప్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా. మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. రైతుకు చెప్పాం 20,000 ఇస్తామని. అన్నదాత కింద రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. రెండు కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆషామాషిగా చెప్పను. ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా. నా వల్ల కాదంటే కాదని చెప్తా. అవుతుందంటే ఎంత కష్టమైనా పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజలంతా సౌర విద్యుత్ వినియోగం దిశగా అడుగులు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులు సైతం సోలార్ పంపు సెట్లు, విద్యుత్ ట్రాక్టర్లు వినియోగించాలన్నారు. వైసీపీకి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జీడీ నెల్లూరులో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నాయకులు తన చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలని స్పష్టం చేశారు. అప్పుడు పదవుల చుట్టూ నాయకులు తిరగాల్సిన పని లేదని, అవే వెతుక్కుంటూ వస్తాయని తేల్చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పదే మీకు చెప్పాను, ఒక మాట చెప్పాను, మీకు అందరికి చెవుల్లో ఉంటుంది, రింగ్ అవుతా ఉంటుంది నేను చెప్పిన మాటలన్నీ. ముందు మారిగా నేనుండను, ఈసారి మీ రుణం తీర్చుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ మీ దగ్గర నుంచి నాకు కోఆపరేషన్ అవసరం. బీ క్లియర్. మళ్ళీ 2004లో 2019లో మనల్ని ఎవరు ఓడించలా, మనల్ని నేనే ఓడించుకున్నా. ఎన్నికలైన తర్వాత మన క్యాడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం. అందుకే మళ్లీ నేను చేశాను. ఇంకా రాబోయే రోజులు ఈ గ్యాప్ రాదు. మీ అందరితో మాట్లాడతాం. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. ట్రూ స్పిరిట్ లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. నా దగ్గర తిరగద్దండి, ప్రజలతో తిరగండి. ఈ ప్రదర్శనలు మానేయండి. పదవి మిమ్మల్ని ఎత్తుక్కుంటా రావాలి తప్ప మీరు పదవి కోసం ఆశించకూడదని చెప్పాను. ఇప్పుడు దానికి నేను శ్రీకారం చుడుతున్నా. పార్టీకి సేవ చేసిన వాళ్ళకే గవర్నమెంట్ లో ప్రాధాన్యత ఉంటుంది. దాంట్లో ఎక్కడా సెకండ్ థాట్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ అల్టిమేట్ గా ఓటు సంపాదించేవాడు విజేత, మాటలు చెప్పేవాడు కాదు. ఎక్కడ పోయినా కార్యకర్తల్ని కలవడం నా బాధ్యత. దాంట్లో సెకండ్ థాటే లేదు. నేను గౌరవం ఇవ్వకపోతే ఎవరు మీకు గౌరవం ఇవ్వరు. నేను గౌరవం ఇవ్వడమే కాదు, నేను కొరడా తీసుకుంటే అందరూ సెట్ అయిపోతారు. సెకండ్ థాటే లేదు దాంట్లో. డెఫినెట్ గా నేను చెప్తున్నా, మనమందరం అనుసంధానం కావాల్సిందే. చాలా మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా. నిర్ణయం చేసే మునుపు వాస్తవం ఉండాలి. మీరు నా చెవు కొరికి, ఇంకొక ఆయన ఈ పక్క కొరికి, అసలు నాకే పిచ్చబట్టి దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్ గా చెప్పిన తర్వాత మీరు మారకపోతే ఇంకా వేటు తప్ప వేరే మార్గాలు ఉండవు. అది నేను హామీ ఇస్తున్నా. నేను చేసి చూపిస్తా. చట్టపరంగా కాకుండా రెడ్ బుక్ అమలు చేస్తే ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్ల మీద తిరగరని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. పోసాని కృష్ణమురళి, గోరంట్ల మాధవ్పై చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నామని తేల్చెప్పారు. అనంతపురంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న అనిత, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్లను కూటమి ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు.
రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతుంది. నిన్న కొద్దిగా 2 రోజుల క్రితం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేస్తారు. దాని మీద పోలీసులు కూడా ఫిర్యాదు. నిజంగా అలాంటిది ఏమన్నా సమాచారం ఉందా మేడం? అంటే ఆయనకి ఎలా తెలిసిందో, ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. ఒకటి మాత్రం చాలా క్లియర్ గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికొచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే గనక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్ గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. మేడం పోసాన్ ఎపిసోడ్ ఏంటి మేడం? చదివానని చెప్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి, పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి. సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. టార్గెటెడ్ ఏముంది, వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది పోసాని మాధవ్ ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఛాతీ నొప్పి పేరుతో డ్రామా ఆడారని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించామని, అనారోగ్యం లేదని వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. పోసానిని మళ్లీ రాజంపేట సబ్ జైలుకు తరలిస్తామన్నారు. ఉదయం పోసాని ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో జైలు సిబ్బంది రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈసీజీ, వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఛాతీ నొప్పికి మెరుగైన వైద్య పరీక్షల కోసం కడప రిమ్స్ కు తరలించారు. ఉదయం ములాఖత్లో పోసాని మురళీకృష్ణను వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కలిసి పరామర్శించారు. ఆయన బయటికి వచ్చిన కాసేపటికి పోసాని ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పినట్లు జైలు సిబ్బంది తెలిపారు. పోసాని కృష్ణమురళి గారిని సబ్జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు, ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. పసిపిల్లలను ఎత్తుకెళ్లి అంగడి సరుకులా విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఓ కేడీ లేడీ ముఠాను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. 7 శిశువులు కిడ్నాప్ కాగా 3 రక్షించారు. మిగిలిన 4 కాపాడేందుకు కమిషనర్ రాజశేఖర్ బాబు దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధి ప్రకాష్ నగర్ లో పిల్లలను విక్రయించేందుకు యత్నిస్తున్న 5 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ శిశువును విక్రయించగా వచ్చిన 4 లక్షల రూపాయలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ సితార సెంటర్ కు చెందిన బలగం సరోజిని నేతృత్వంలో ఈ ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బలగం సరోజిని అనే ఈమె అంతకుమునుపు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్ లో, చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్ లో ఉంది. హైదరాబాద్ లో అంతకుమునుపు ఈమె అరెస్ట్ అయి జూలై నెలలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత 7 మందిని, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తా ఉంది. ఈరోజు 3 మనము రెస్క్యూ చేశాం. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తా ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి, స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఈమె హస్బెండ్ వచ్చేసి ఆటో ఫైనాన్స్ చేస్తాడు, నున్న ఏరియాలో ఉంటాడు. ఈమెకి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని చూస్తున్నాం. శిరీష అండ్ కరుణ వీళ్ళిద్దరు కూడా ఈమె కజిన్స్. ఆ ఇద్దరు అదేవిధంగా ఈ షేక్ ఫరీనా, సైదాబీ అనే వాళ్ళని ట్రాన్స్పోర్ట్ కి ఉపయోగిస్తా ఉంది. సో ముఖ్యంగా 2.5 lakhs కి ఫిమేల్ చైల్డ్ ని, అదేవిధంగా 4.5 lakhs కి మేల్ చైల్డ్ కొని ఇక్కడ ఒక 50,000
1 lakh ఎక్స్ట్రా అడిషనల్ గా వేసుకొని అమ్మేస్తుంటారు. ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి పిల్లలను ఎత్తుకొచ్చి విక్రయిస్తున్నారని కమిషనర్ చెప్పారు. నిందితురాలు సరోజినిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. శిశువులను విక్రయించిన వారినే కాకుండా కొనుగోలు చేసిన వారిపైన కేసులు పెడతామని తెలిపారు. ప్రీతి కిరణ్ అనే ఢిల్లీకి చెందిన ఒక లేడీ, అదేవిధంగా అహ్మదాబాద్ చెందిన అనిల్ అనే 2 వ్యక్తులను పరిచయం చేసుకుని నార్త్ ఇండియా నుంచి అక్కడ ఈ పిల్లల్ని వారు కొనేసేసి ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు కొనుక్కొని ఇక్కడ 5-6 lakhsకి అమ్మడం అనేది జరుగుతూ ఉంది. సో ఏలూరు, గుంటూరు పరిధిలో 4 పిల్లల్ని అమ్మింది. వారిని త్వరలోనే రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 3 పిల్లలు కూడా అమ్మే ప్రయత్నంలో ఈరోజు మనము వీరిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి ₹4,00,000 డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 3 పిల్లలు అహ్మదాబాద్ అండ్ ఢిల్లీ నుంచి పిల్లల్ని తీసుకొచ్చారు. ఆ పిల్లల యొక్క ఐడెంటిటీ ఇంకా మనకు తెలియదు. ఈ ప్రీతి కిరణ్ అదేవిధంగా అనిల్ వాళ్ళిద్దరిని పట్టుకుంటే తప్ప ఈ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది తెలీదు. 26 మంది పిల్లల్ని ఈ బలగం సరోజిని అనే ఆమె 26 మంది పిల్లల్ని, అంతకుముందు 19 మంది పిల్లల్ని ఈ విధంగా కిడ్నాప్ చేసి అక్రమంగా అమ్మింది. ఇప్పుడు ఇంకొక 7 మందిని ఇప్పుడు అమ్మింది. సో ఈమెను చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. శిశు విక్రయాల ద్వారా మాతృమూర్తులకు గర్భశోకం మిగులుస్తున్న సరోజిని ముఠాకు తీవ్రంగా శిక్ష పడేలా చేస్తామని కమిషనర్ అన్నారు. ఆశా వర్కర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. వారి గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజులు వేతనంతో కూడిన సెలవులు, గ్రాట్యుటీ సైతం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. తమ చిరకాల కోరికలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుండటంపై ఆశా వర్కర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లించనున్నారు. ఆశా వర్కర్లు ప్రస్తుతం నెలకు 10,000 వేతనం పొందుతున్నారు. వారి సర్వీస్ ముగింపు సమయంలో గ్రాట్యుటీ కింద సుమారు 1,50,000 అందే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలుండగా గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 మంది ఉన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వనుంది. తమ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటంపై ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన సమస్యలపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాకు గ్రాడ్యుయేట్ ఇన్ని సంవత్సరాలు మేము కల మాకు ఫలించిందంటే అది చాలా సంతోషంగా అనిపించింది. ఆశాలందరికీ ఒకరికి కాదు, అందరు ఆశాలు ఆనందం వ్యక్తం చేశారు ఈ రోజున. మాకు ఇప్పుడైతే పని ఎక్కువైంది. ప్రతి ఒక్క సెలవు కూడా మేము డాక్టర్ గారిని అడిగి, సిఓలను అడిగి, ఎన్ఎంసీని అడిగి, అందరిని అడిగి తీసుకుంటున్నాం, ఇస్తున్నారు. కానీ ఇంకా మాకంటూ ఏదైనా హెల్త్ బాగున్నప్పటికీ కావాలని మేము పోరాడుకొని మా సిఐటి తరఫున తెచ్చుకున్నాము. దీనివల్ల మాకు శాలరీ కూడా పెరిగితే ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది అది సార్, ఎంతవరకైనా పని చేయగలుగుతాం సార్. దాని గురించి మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం. 60 సంవత్సరాల వరకు అని చెప్పేసి ఇప్పుడు 2 years పెంచడం వల్ల కూడా చాలా సంతోషం. అది ఇప్పుడు గర్భవతులకి అసలు సెలవులు అనేది లేదు. ఏ టైం పడితే ఆ టైం ఏఎన్సీలకి అలాగ వెళ్ళటం కానీ, హాస్పిటల్ తీసుకెళ్ళటం కానీ అట్లా ఉండేది. వాళ్ళకి సెలవులు ఇవ్వటం వల్ల ఏంటంటే చాలా మంచిది అనిపిస్తుంది. ఎక్కువ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా గ్రాట్యుటీ అలా ఇవ్వటం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ముందు అయితే చాలా మంది 60 ఏళ్ళ వాళ్ళు కూడా, ముసలోళ్ళు కూడా చాలా మంది చేశారు. వాళ్ళందరూ చేశారు కానీ వాళ్ళందరికీ ఏమీ దొరకలేదు, అసలు వాళ్ళకి బెనిఫిట్స్ ఏమీ రాలేదు. ఇప్పటి నుంచి అందరికీ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ముందు నుంచి కూడా అందరికి కూడా చక్కగా జీతాలు పెరుగుతాయి. మరి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వారికి సెలవులు అయ్యి ఇవ్వడం అది మంచి విషయం సార్. ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన వారి జాడను రాడార్ సర్వే పరికరాలతో గుర్తించారు. విడిపోయిన 2 టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాల మధ్యలో సుమారు 150 మీటర్ల పరిధిలో 8 మంది మట్టిలో కూరుకుపోయి ఉన్నట్లు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
వారిలో 4 ఆదివారం సాయంత్రానికి బయటకు తీసుకొస్తామని, మరో 4 విషయంలో కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిరంతరాయంగా ఊరుతున్న ఊట, కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం, వేల టన్నుల్లో పేరుకుపోయిన పూడిక వెలికితీత సహాయక చర్యలకు ప్రధాన అవరోధాలుగా మారుతున్నాయి. మరోవైపు సొరంగ మార్గంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ 4 ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుంది. అక్కడ సపరేట్ గా అక్కడ కొంత తవ్వడం కూడా జరిగింది. బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. మిగతా 4 ఆ యొక్క TBM మిషన్ ఫ్రంటేజ్ లో ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టొచ్చు. దానికి పెద్ద ఎత్తున అడ్డంకులు ఉన్నవి. ఆల్మోస్ట్ 11 మంది ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. సంఘటన తీవ్రత కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, ఆ మిషనరీ అడ్డుపడ కావచ్చు, బురద కావచ్చు, నీళ్లు కావచ్చు, అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితున్న కారణంగానే ఆలస్యమే తప్ప అది పూర్తిగా మనకు రిజల్ట్ రాబోతా ఉంది. ఆ 8 మందిని రక్షించడానికి పోయినటువంటి 150 మంది రిస్క్లో పడవద్దు కదా. అవకాశాలు చాలా 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 తక్కువ అని చెప్పిన. సరే, ఆ 1% కూడా ఎందుకని మేము మాట్లాడట్లేదు, అది కూడా చూద్దామనే కింద. ఆకస్మిక వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లా వణికిపోయింది. గత రాత్రి 10 తర్వాత కురిసిన ఆకస్మిక వర్షానికి కులు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. బురదతో కూడిన వరద ముంచెత్తగా చాలా ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. కార్లు, ఇతర వాహనాలు బురదలో కూరుకొనిపోయాయి. కాంగ్రాలోని చోటా బంగాల్, కులు జిల్లా పనాలాలో చాలా వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. జల విద్యుత్ కేంద్రాల్లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరగా నీటిని దిగువకు వదులుతున్నారు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా హామీ ఇస్తే ఖనిజాల తవ్వకం ఒప్పందానికి సిద్దమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు. ఓవల్ ఆఫీసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాటల యుద్దం అనంతరం ఈ మేరకు స్పందించారు. ఖనిజాల తవ్వకం ఒప్పందంపై సంతకం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అయితే అమెరికా తమ భద్రతకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రత లేని కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ రష్యాతో యుద్దం ముగించాలని కోరుకుంటున్నారని, అయితే తమ కంటే శాంతిని కోరుకునేవారు లేరని జెలెన్స్కీ అన్నారు. పుతిన్తో కాల్పుల విరమణ ఒప్పందం పనిచేయదని, 10 ఏళ్లలో దాన్ని ఆయన 25 సార్లు ఉల్లంఘించారని ఆరోపించారు. రష్యాపై తమ వైఖరిలో మార్పు లేదని జెలెన్స్కీ తేల్చెప్పారు. ఉక్రెయిన్ శాంతి కోరుకుంటుందని, అది న్యాయబద్దంగా శాశ్వతంగా ఉండాలన్నారు. అమెరికా మద్దతు లేకుండా రష్యాను ఎదుర్కోవటం తమకు కష్టమే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు.